హలో కలెక్టర్ గారి ముద్దుల పెళ్ళామా, మస్తుగా ముస్తాబై ఎదురు చూస్తున్నావు. నీ మొగుడు కోసమా లేక నాలాంటి యంగం కుర్రవాడి కోసమా? హలో మిస్టర్, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీలాంటి అందగత్తల పక్కన పెట్టుకుని మస్తు ఎంజాయ్ చేయక వాడేమిటి ఎప్పుడు పోరాటం అంటూ మాకు ఎదురు తిరిగి ఏమేమో సీరియల్ చూస్తున్నాడు. అలా చేయటానికి వాడికి ఎన్ని గుండెలు. నేనెవరో తెలుసా? ఈ మాఫియా సామ్రాజ్యానికి గడగడలాడిస్తున్నా విజేంద్ర వర్మ తమ్ముడు గజేంద్ర వర్మ అని. ఇలాంటి పిచ్చి మాటలు కారు కుతలు కట్టి పెట్టి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చిన విషయం చెప్పు. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. నీలాంటి రాక్షసిని అన్నగత్తని తనివి తీరా అనుభవించాలని వచ్చా. కానీ నీ అన్నాన్ని చూసిన తర్వాత ముందుగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. కానీ నీ మొగుడేమో సమస్యల మీద వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తూ నాకు అడుగు నడ్డు వస్తున్నాడు. అయినా కలెక్టర్ ఉద్యోగం చేసుకుని కమ్మల భార్య పిల్లలతో సుఖంగా ఉండస్తుందలా పోయి మాతోనే ఎటకారాడుతాడా? ఈ స్టార్ట్గా దమ్మున్న అమ్మగాడు మా దారికి అడ్డు వస్తే వాడి ఎవరైనా సరే అడ్డంగా వేస్తాం. రై, నా భర్త ఎవరనుకుంటున్నావురా? సింహం, నరసింహం లాంటి అడివాడు నా భర్త. నీలాంటి బురద పాములు బుసలు కొట్టినంత మాత్రాన ఆయనేం బెదిరిపోడు. మేము బుసలు కొట్టే బుసల పాములు కాదు, అది కానీ కరెక్ట్ గా డైరెక్ట్ గా కాటు వేస్తే సరిగ్గా కైలాసానికి పోతావు. నీలాంటి వాడి కూరలు పీకి ఏకంగా కైలాసానికి పంపించే భద్రనేత్రుడురా నా భర్త. చూసుకున్నా నీకు ఇంత ధైర్యం? వాడు వస్తాడని నమ్మకమా లేక ఆడదానమైన ఆఖారమా? ఏం చూసుకుని ఆడదే కదా ఏం చేస్తుందని బరి తగ్గించి బలాత్కారం చేయాలని చూస్తూ ఊరుకొని కూర్చునే రోజులు పోయాయి. అలా చేసేవాడిని నాటి రోడ్డు మీదకి లాక్కొచ్చి కత్తికి ఒక కండగా నరకగల మారగలదురా ఆడది భద్రకాళిగా మారి నీ శిరస్సుని కూడా ఖండిస్తుంది. గుర్తు పెట్టుకో. కలగంటున్నావా కన్యాకుమారి? అయినా నీలాంటి అడగాన్ని కోరిక తీర్చుకోవడానికి వచ్చాను. కాటికి వెంట మాలాంటి కాల పిశాచి ఉన్నంత వరకు మమ్మల్ని ఎదిరించే దమ్ము ఈ సిటీలో ఎవరికి లేదు. అలా రాను కూడా. నువ్వు చావుకి ఎదురెళ్ళాలని బాగా ముచ్చట పడుతున్నావు. ఇక నిన్ను కాపాడటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఎక్కడే ఆ సింహం? ఎక్కడ? నాపై దాడి చేసే దమ్ములాగా లోపల దాక్కుందా లేక బొజ్జుందా? రమ్మను
నీలాంటి ఊరికొకరు మురిగినంత మాత్రాన పులి బెదిరిపోదు, సింహం గాండ్రించడం మానదు. అది ఒక్కసారి